ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. లక్ష్మి, ఏంటండి? ఇట్లా పొలం దాకా పోయేస్తా. సరే, పొలం దాకా పోయిరా. కానీ ఓళ్ళతోటి లొల్లి పెట్టుకోకు. ఎట్లా పోయినావు గట్లనే ఇంటికి తిరిగిరా. నేను వాళ్ళతో పెట్టుకుంటేనే లొల్లి. అవి ఎన్నిసార్లు చెప్పినా ఆయన గల్మ హట్టే మలుపుతుండ. ఆయన ఊక చెప్పి పిచ్చుకుంటున్నా తోటి ఆయనకు నీళ్లు పోకుండా ఎత్తా. ఇక వీళ్ళు కూడా గల్మ మలిపిరు కదా. అరే ఈడ కూడా గల్మ పెట్టిరు కదా. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఇంతే చేస్తారు. ఎందుకు ఆగాలి? ఆగుమానం పడుతుంది. టాక్ నడుతుంది. కొన్ని నీళ్ళు పెట్టారు ఉంటే. నీళ్ళు ఎక్కడి అనుకుంటున్నావు? సదర పట్టు పోయి నేను ఇడిపించుకొచ్చిన నీళ్ళు. నీళ్ళు ఏమేమి లేవు. పో కొనుకానే చెప్తా. పో కొన్నేమేం లేవు. అరే కొన్నని పెట్టు. అరే నువ్వు ముక్క కట్ట. అరే కొన్ని పెట్టే. నీకు ఎన్నిసార్లు ఏమైంది నాన్న? మన పొలం కాడ నీళ్ళు పెడితే రాజయ్య నీళ్ళు పెట్టకని పుట్టిండు. రాజయ్య సంగతి నేను రేపు యూత్ పంచాయతీ పెట్టి వాడిని మొత్తం ఈనం చేసి పడేస్తానా అన్న. నువ్వు ధైర్యంగా ఉండు. రాజయ్యకు రాములకు గల్మగడ లొల్లైంది. దొరగారింటికి అందరు రావాలయ్యో. దూరా దండాలు వచ్చిరు ఊరోళ్ళు అందరు వచ్చిరు. మీరు రాలేదు దూరా. సరే.
నమస్తే ఊళ్ళంతా మంచిదేనా? దొర రాజయ్యకు రాములకు గల్మకాడ లొల్లైంది. రాజయ్య రాములను కట్టబట్టి కొట్టిండు. వాళ్ళు బయట వచ్చి నిలబడ్డారు దొర. పిలిపియమంటే పిలిపిస్తా దొర. రంగరాజం, దొరా ఆ రాజయ్యను రాములను ఇటు పిలుచుకరా. దొరా రాజయ్య రాములు ఆ దొర రమ్మంటుండు. ఏం జరిగింది? దొర గల్మకాడ నీళ్ళు పెడతాను పోయినా, నీళ్ళు మలుపుతున్నా ఈ రాజయ్య వచ్చి నీళ్ళు మొత్తం నాయా అని చెప్పి మలుపుకున్నాడు. అరే గుండన్న నాకు పెట్టురావయ్య అని అంటే ఇష్టం ఉన్నట్టు తిట్టి సదరు మంచి కాలువ నేనే తెచ్చుకున్నా, ఓడి అయ్య జాగిరి లేదు నీ అయ్య జాగిరి లేదు అనుకుంటా తల మీద కొట్టిండు. ఇగో తలంతా వల కొట్టిండు, పొట్టు పొట్టి చంపిండు, ఆ కాలువలు ఎత్తేసిండు. ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నాడు దొర. అన్నవా అట్లా కొట్టినవా? దొరా నేను ఎవరైనా ఏమనలేదు దొరా. తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చిర్రు, నన్నే పొట్టు పొట్టు కొట్టి కాలువలో దొబ్బేసి పోయిరు దొరా. ఆపరా, ఎవరు కొట్టిందో తెలుస్తలేదా? జాగ్రత్త, అబద్ధాలు ఆడకు. వీడు బాగా లంగా దొరా. వీడు పక్క పొంటి ఉన్న అద్దెకరం కూడా వేసుకున్నాడు దొరా. ఏందిరా గిట్ల ఎత్తున్నావు అంటే గుత్పవాటి కొట్టతును దొరా. నాకు చిన్న చిన్న పోరాలు ఉన్నారు దొరా. నేను వాళ్ళను అద్దెక్రం చేసుకొని దాని మీదకి వెళ్ళి నేను పోషించుకుంటున్నా దొరా. ఆ ఉన్నది కూడా వాడు తీసుకుంటే నేను ఎట్లా చేసుకొని పోరాలను నువ్వు పోషించుకోవాలా దొరా, నేను ఎట్లా బతకలా దొరా. మీరు న్యాయం చేయగలరు దొరా. ఏమ్రా ఇట్లనేనా? ఇదే నా పద్ధతి? దొరా నూతిలో పడ్డోని మీద 100 రాళ్ళు ఎత్తారు, నేను కలుపుకోలేదు దొరా. నాకు కొత్త లగ్గమైంది దొరా. నా ఇద్దరి మధ్యలో చిచ్చులు పెట్టి వాళ్ళ అవ్వగారికి ఇంటికి పోయేటట్టు చేసింది దొరా. ఏమ్రా, ఇట్లా కూడా చేస్తున్నావా? భార్యకు భర్తకు లొల్లి పెట్టిస్తున్నావా? పక్కింటోళ్ళతోటి లొల్లేనా? గల్మకాడ లొల్లేనా? ఇల్లు లొల్లులు పెట్టి ఏం సాధిస్తావు? కూడా ఏంటి చెప్పు. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, ఇస్తలేడు దొరా. నిజమేనా? 1,00,000 రూపాయలు కాదు దొరా, 50,000 తీసుకున్నా. 1,00,000 రూపాయల కాగితం ఉన్నది దొరా. సరే. రేయ్, ఇన్ని గొడవలు పెట్టుకొని ఏం సాధిస్తావు? చనిపోయిన తర్వాత నీ వెంట వచ్చే నలుగురు లేరు, ఊరంతా లొల్లే. మన వెంట వచ్చేది కేవలము పాపము పుణ్యం మాత్రమే. ఇకనైనా మారిపోరా. సరే దొరా, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే నడుచుకుంటా దొరా. రాజయ్య, దొరా నీవు రాములను కొట్టినావు. రాములకు కావాల్సిన వైద్య ఖర్చులు ఎన్నైతే అవుతాయో అన్ని ఇచ్చేసాయి. అదే మాదిరిగా గల్మా దగ్గర లొల్లి పెట్టుకోవద్దు. చెరొక రోజు నీళ్లు వాడుకోండి. ఇక్కడ 1/2 ఎకరం భూమి వాడుకున్నావు, ఈ 1/2 ఎకరం భూమి ఇచ్చేసాయి. ఇక్కడ 1,00,000 రూపాయలు తీసుకున్నావు, కాగితం ఉంది, ఆ 1,00,000 రూపాయలు కూడా ఇచ్చేసాయి. ఇవి పటవారి గారు మీరు దగ్గర ఉండి, మీరు పెద్ద మనుషులు అందరూ మీరు కూడా చూసుకొని ఇచ్చేసాయి. సరే దొర గారు. సరే పోయిరండి, మంచిగా కలిసి ఉండండి. మంచిది, పోయిరండి. నన్నే మోసం చేస్తారా నీ తల్లి? అరే ఆడు ఇంకా మారలేరురా.